బ్రేక్ చేసింది. సో ఇక్కడ కోర్టులో బ్రేక్ పడింది. సో దీంతో ఉపాధ్యాయ సంఘం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. చెప్పండి. అంటే మరి నిన్న రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల ప్రమోషన్లకి నిర్ణయం తీసుకున్నప్పటికీ కోర్టు మాత్రం దీనికి బ్రేకులు వేసింది. ఈ కోర్టు ధిక్కార చర్య కింద తీసుకుంటున్నారు దీన్ని. మరి ఎట్లా చూస్తున్నారు ఈ తీర్పుని? రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా ఉపాధ్యాయ వర్గం వేచి చూస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ వర్గానికి మరియు పండితులకు, అంటే లాంగ్వేజ్ పండితులు హిందీ అండ్ తెలుగు పీఈటీలు చాలా మంది హై స్కూల్లో పనిచేస్తూ ప్రైమరీ జీతం తీసుకుంటారు. ఓకే, అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేదంటే వాళ్ళకు తప్పనిసరిగా ఉన్నతీకరించాలనే ఉద్దేశంతోనే స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పించడానికి అవకాశం తీసుకున్నారు. ఇది నచ్చనటువంటి కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఓకే, మరి ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పు అనే భావన కలగాలి. మరి మీరు ఏం చేయబోతున్నారు ఉపాధ్యాయుల సంఘం తరఫున? ఇప్పుడు రాష్ట్రంలో మరి హైకోర్టులో అయితే బ్రేక్ పడిపోయింది. టెట్ను పరిగణలోకి తీసుకోకపోవడంపై ఇది కోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం ఏంటంటే, అది కోర్టు పరిధిలో ఉంది, సింగిల్ జడ్జ్ దాన్ని ఉత్తర్వులకి ఇదివరకు దాన్ని బ్రేక్ వేసినప్పటికీ కోర్టు ఉల్లంఘన కింద రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇది జరిగిందా? ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉందని తెలిసి కూడా ప్రమోషన్లు ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి, రాష్ట్ర ప్రభుత్వము ఏంటంటే అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం చేసింది. టెట్ అనే అంశము ఏ విధంగా ఉందంటే 2010 తర్వాత అది మొదలు కాబట్టదు. అవును, 2010 కన్నా పూర్వమున్న ఉపాధ్యాయులే ఉన్నారు ఇప్పుడు 2001-2. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే 2010కు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు. ఎన్సిటి వాళ్ళు కూడా క్లియర్ చెప్పేసేసారు అది. ఓకే, అది 2010కి పూర్వం ఉపాధ్యాయ వర్గ నియోజక ఎవరైతే నియమితులు అవుతారో వాళ్ళకి అవసరం లేదు, తర్వాత మీరు తీసుకోండి అని చెప్పడం లేదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఒకటే, ఎప్పుడైతే అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు 2010కి పూర్వం నియామకమైన వాళ్ళకు ఇది ఓకే. అయితే మీ డిమాండ్ ఓకే, కానీ మళ్ళీ పాఠశాల విద్యాశాఖ కోర్టు ఆదేశాలకి అనుగుణంగా మళ్ళీ ప్రమోషన్లకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసి మళ్ళా ప్రమోషన్లు ఇస్తే అవకాశం ఉంటుందేమో కోర్టు తీర్పుకు అనుగుణంగా. లేదంటే అట్లా కాకుండా మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అన్నట్టుగా 2 అవకాశాలు ఉన్నాయి. ఏమో వాళ్ళకు మినహాయింపు ఇవ్వడము, అవును, ప్రభుత్వం అనుకుంటే మినహాయింపు ఇవ్వచ్చు. లేకపోతే మళ్ళీ కోర్టులో ద్వారా డబ్బులు చూడదా తప్ప ఇంకేం లేదని చెప్పి మా భావన. ఓకే, అంటే ఇది కంటిన్యూగా మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ మొండివైపు ఒకవేళ ఇట్లనే చేస్తే మళ్ళీ కోర్టు బ్రేక్లు వేసుకుంటూ వస్తే ఇది ఇంకా ప్రక్రియ జాప్యం అవుతుంది కదా. మీరు అనేది కరెక్ట్ అండి. కాబట్టి ప్రభుత్వమే మినహాయింపాలని చెప్పి మా యొక్క విజ్ఞాపన సార్. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయం. సో ఇక టెట్ను పరిగణలో తీసుకోకపోవడం పైన అటు హైకోర్టు ఏమో ఆగ్రహం వ్యక్తం చేసింది, మేము ఇచ్చినటువంటి ఆదేశాలు మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని. మరోవైపు ఉపాధ్యాయులు ఏమో తమకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో మరి ప్రభుత్వం ఇప్పటికైనా కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ప్రమోషన్లకు సంబంధించినటువంటి మరొక నిర్ణయం ఏదైనా తీసుకుంటుందేమో వేచి చూడాలి. ఇక మిగతా వార్తల్లోకి వెళ్దాం.